హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు వచ్చి బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. సో మనకి మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి 2 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అవి చెప్పే ముందు చాలామందికి ఒక డౌట్స్ అయితే ఉండేది. ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ 1 ఎగ్జామ్ ముందు అవుతుందా, లేదంటే గ్రేడ్ 3 సంబంధించిన ఎగ్జామ్ అనేది ముందు జరగబోతుందా అనేది చాలామంది అయితే అడిగారు. సో వాళ్ళకి నేను రిప్లై కూడా లాస్ట్ టైం అయితే ఇచ్చాను. సో గ్రేడ్ 1 ఎగ్జామ్ అనేది ఫస్ట్ జరగబోతుంది. నెక్స్ట్ అనేది గ్రేడ్ 2 ఎగ్జామ్ జరగబోతుందని ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. సో నేను చెప్పినట్లుగానే ఫస్ట్ గ్రేడ్ 1కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో దానికి సంబంధించి 2 అప్డేట్ అయితే రావడం కూడా జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో ఫస్ట్ వన్ వచ్చి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో మీరు రైల్వే బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అయ్యి మీ యొక్క టెస్ట్ సిటీ అంటే ఏ లొకేషన్లో జరుగుతుంది అనేది సిటీ అనేది తెలుస్తుంది. దాంతోపాటు ఏ స్టేట్ కూడా ఇస్తాడనమాట. సో ఎగ్జామ్ అనేది ఏ రోజు జరగబోతుంది, మీకు 19 జరగబోతుందా 20 జరగబోతుందా అనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తాడు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఏ షిఫ్ట్ A1 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 ఏ షిఫ్ట్ అనేది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాను అనేది మొత్తం టోటల్గా ఒక డీటెయిల్స్ అనేది దాంట్లో ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించి నేను లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. సో గ్రేడ్ 1 సంబంధించి మనకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రేడ్ 3కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో గ్రేడ్ 3కి ఇంకా 1-2 డేస్లో దానికి సంబంధించింది కూడా అప్డేట్ అనేది రాబోతుంది. సో అప్డేట్ వచ్చాక ఖచ్చితంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నేనైతే మీకైతే అప్డేట్ చేస్తాను. సెకండ్ వన్ వచ్చి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి మాక్ టెస్ట్ లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. సో మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సైన్ ఇన్ అయ్యి మీరు ఈ యొక్క టెస్ట్ అనేది రాయొచ్చు అనమాట. సో మీరు రాసిన తర్వాత మీకు ఫైనల్గా స్కోర్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సిటీ ఇంటిమేషన్ చూసుకోండి. సో సిటీ ఇంటిమేషన్ సంబంధించి ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా లొకేషన్ ఎక్కడ అనేది తెలియదు. ఓన్లీ సిటీ మాత్రమే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో లొకేషన్ అనేది మీకు ఈ కాల్ లెటర్లో బిఫోర్ 4 డేస్ మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామ్ నుండి 4 డేస్ బిఫోర్ అనేది ఈ కాల్ లెటర్స్లో మనకి లొకేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇటువంటి అప్డేట్ మీ వరకు రావాలంటే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.